హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తుల వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న అత్త సావిత్రమ్మ పార్ట్ 5తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 5లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. నా డ్రీమ్ గర్ల్ నన్ను లిఫ్ట్ అడుగుతోందా? ఇందాక కార్ ఆపింది మీరా? అవును, నేనే. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? సారీ, నాకు ఆఫీస్ లేట్ అవుతుంది. సార్ ప్లీజ్ సార్. సారీ చా, ఏంటి అచ్చా మా అమ్మాయిలాగే కనిపించింది. ఇస్తారా సార్? వామ్మో, ఆమెకి ఈమెకి అసలు సంబంధమే లేదు. ఏంటి ఎటు చూసినా అమ్మాయి కనిపిస్తోంది, ఎప్పుడూ లేనిది. ఏంటిదంతా? నీ పేరేంటి? నీ ఊరేంటి? నిన్ను ఎక్కడని వెతకాలి నా చెలి? ఎక్కడున్నావు? ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా? ఏమి అనుకోనమ్మా నీ చిరునామా? నాకు ఈరోజు ఆఫీస్కి కూడా వెళ్ళాలనిపించట్లేదు. నిన్ను ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలనిపిస్తోంది. ఎందుకంటే నేను ఒకవేళ ఆలస్యం చేస్తే నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటావేమో. అమ్మో, నేను అలా జరగనివ్వను. ఎక్కడున్నావు చలి? ఎప్పుడు ఎదురొస్తావు? నా యుద్ధపై ఎప్పుడు నిదురిస్తావు? తాత, వచ్చినవా మనవడా? నీ పిల్లేది? ఏ పిల్ల తాత? మొన్న నీతో పాటు వచ్చింది, పండ్లు కొనుక్కొచ్చింది. నా పిల్ల మళ్ళీ ఎప్పుడు రాలేదా తాత? రాలే కదా, నువ్వు కూడా అత్తవో రావో అనుకున్నా. మళ్ళీ ఎప్పుడు వస్తుందో తను. ఇగో తాత, పళ్ళు కూరగాయలు తెచ్చాను. ఎందుకు మనవడా? కడుపులో పుట్టిన వాళ్ళే పట్టించుకుంటలేరు. అట్లా అనకు తాత, ప్రేమతోటి తీసుకొచ్చినప్పుడు తీసుకో. ఆరోగ్యం అది బాగానే ఉందా తాత? బాగుంది మనవడా, బయటకి ఎటు వెళ్తలేను, ఈయన కూర్చుంటాను. మెల్లమెల్లగా సందులో వాకింగ్ చేయి తాత, రోడ్డు మీదకి వెళ్ళకు అంతే. చల్లగా బతుకు మనవడా. పాపం మా మనవరాలు ఏడున్నదో ఏమో. ఎప్పుడు రాలేదా తాత? రాలేదు కదా. ఏమన్వరాలు? వస్తే మన చెప్పమంటావా మనవడా? నువ్వేం చెప్తావు తాత? సరే, నేను వెళ్తాను. కూసో మనవడా, చాయ్ పెడతా. వద్దు తాత, నీకే కష్టంగా ఉంది, నాకు పని చేసి పెడతావా? షాయద్ ఏమున్నది మనవాడా, నువ్వేమో గిన్నె వేసి పెడతాను నాకు. తాత, ఆ అమ్మాయి మళ్ళీ గనక వస్తే తన పేరు అడుగు తాత. ఇంకా పిల్ల పేరు తెలియదా నీకు? తెలియదు తాత. ఇంకా పిల్ల నీ పిల్ల కాదా? నా పిల్లే తాత, కానీ నాకు పేరు తెలీదు. నీకేమైనా తెలుసా తన గురించి? నాకు తెలియదు. అసలు అప్పుడు పడ్డప్పుడు నాకేం గుర్తులేదు. మీరిద్దరూ ఒకటే అనుకున్నా నేను, వేరు అనుకోలే. మేమిద్దరం ఒకటే తాత. ఒకటే అంటాడేంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? నా గురించేనా? పిల్ల పేరు ఏమో అన్నది, విద్యనో ఏమో అన్నది. విద్య నా చెల్లెల పేరు తాత. నిన్ను కింద పడేసింది తనే. నీ చెల్లె పేరు విద్యనా? మరి నీ పేరేంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. నాకు వచ్చింది నీ పిల్ల. ఏంటి? ఏం చెప్పావు తాతకి? నేనేం చెప్పలేదు. నువ్వు నిజంగానే ఇక్కడ ఉన్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిజంగానే ఇక్కడ ఉన్నావా అంటావేంటి? దయ్యంలా కనిపిస్తున్నానా నేను నీకు? చాచా, నువ్వు దయ్యమేంటి? నువ్వు నా దేవతవి. మనవాడు నీకోసమే వచ్చింది మనవరాలా. నా కోసమా? నేను చెప్పానా తాత నీకు ఆ అమ్మాయి కోసం వచ్చానని? అయినా అప్పటి నుంచి వింటున్నా నేను. ఏం మాట్లాడుతున్నారు నా గురించి? సారీ, మీ గురించి నేనేం మాట్లాడట్లేదు. తాతకి పళ్ళు కూరగాయలు ఇద్దామని వచ్చాను. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మొన్న మీరు ఇచ్చారు కదా. అయినా నీతో నాకేంటి మాటలు? అలా అంటారేంటి? నువ్వెవరో నేనెవరో. జరగండి. బాగున్నావా తాత? బాగున్నాను తల్లి. నువ్వు నన్ను గుర్తుపెట్టుకొని వచ్చినావా మళ్ళా? పోయి ఈరోజే వచ్చాను చూడు. సారీ తాత, నీకేం తీసుకురాలేకపోయాను. మొన్న అమ్మ సరుకులకి డబ్బులు ఇస్తే కొన్నాను తాత. ఇప్పుడు నా దగ్గర డబ్బులేం లేవు. మరేమైనా తింటున్నావా లేదా అని చూడ్డానికి వచ్చాను. పర్లేదు,
నేను తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? నేను తాతతో మాట్లాడుతున్నాను, మీరు వెళ్ళొచ్చు. ఎందుకు మనవరాలు గట్లా అంటావు? మనవాన్ని నాకు ఆయన ఎవరో తెలీదు తాత. మీరిద్దరూ మొగుడు పెళ్ళాలనుకున్నా నేను. చీ, చీయా? మొగుడు పెళ్ళాలంటావేంటి తాత? అతను ఎవరో కూడా నాకు తెలీదు. ఒక్క మొహం కూడా తెలియని వాళ్ళతో నన్ను ఎలా కలుపుతావు తాత? నాకేం తెలుసు మనవరాలా, నీకు ముక్కు మొహం తెలియదని. నాకు తెలుసు కదా మనవాడు ఎంత మంచోడో. సరే, నేను వెళ్తున్నాను. అమ్మకి తెలిస్తే నన్ను తిడుతుంది. తాత, ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? అంటే ఈ రోడ్డు మీరే వేశారా? సరే, మాట్లాడుకోండి. బాయ్ తాత. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు పళ్ళు తెస్తానులే. తాత పేరు అడుగు. ఆ? పేరు పేరు మనవరాలా? ఏంటి గుసగుస పెడుతున్నాడు? అమ్మో, నాకు భయం వేస్తుంది. ఏంటి తాత? మంచిగా ఉన్నావా తల్లి నువ్వు? ఆ, మంచిగా ఉన్నా తాత. నీ పేరేంది? అది వీళ్ళెవరో ఏమో, వీళ్ళకి నా పేరు చెప్పడం దేనికి? ఏదో ఒకటి చెప్తాను. విద్య. విద్య? నా చెల్లి పేరు విద్య. మంచి పేరు తల్లి. పో బిడ్డ పో. బాయ్ తాత, థ్యాంక్స్. మళ్ళీ వస్తాను. ఓ మనవాడా, నీకు మంచిగా సూట్ అవుతుంది ఆ పిల్ల. లైన్లో పడిపో. వామ్మో, ఈమె నాకు ఎట్లా పడుతుంది? అసలే ఎక్స్పీరియన్స్ కూడా లేదు నాకు. అమ్మాయిల్ని ఎట్లా పడేస్తారో ఏమో. వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడైనా సరే నేను తననే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే నా లైఫ్లో పెళ్ళి అనే మాటే లేదు. మేడం, ఇతనేంటి నన్నే ఫాలో అవుతున్నాడు? మేడం ప్లీజ్ ఒక్క నిమిషం. ఏంటండి, నేను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడను. మా అమ్మ నన్ను తిడుతుంది. అది కాదండి, మీతో కొంచెం మాట్లాడాలండి ప్లీజ్. మీ బాధ ఏంటో త్వరగా చెప్పండి, నేను వెళ్ళాలి. అంత అర్జెంటుగా ఎలా చెప్పాలండి? మీ పేరు విద్యానా? అవును. పెళ్ళయ్యాక నీ పేరు మార్చేస్తాను. నీకు చందమామ అని పేరు పెడతాను. అలా చూడకండి, కొంచెం నార్మల్గా ఉండండి. మొన్న ఇంత బాగా మాట్లాడారు నాతో. అప్పుడు హెల్ప్ చేశారు కదండి, మంచి వాళ్ళ అనిపించారు. అంటే ఇప్పుడు చెడ్డవాన్ని అయిపోయానా? ఇప్పుడు మీరెవరో నాకు తెలీదు. ఇప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే బాగుండు. అయ్యో, ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని మీరు వచ్చి కాపాడతారు, నేను మీకు హెల్ప్ చేస్తాను. మళ్ళీ నేను మంచివాడిని అవుతాను కదా. అమ్మో, నేను ఇలా నవ్వానేంటి? ఎంత ముద్దొస్తున్నావు నా చందమామ. ఏంటండి? ఆహా, మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు? నేను ఎందుకు చెప్పాలి మీకు? లేదు, కార్లో డ్రాప్ చేస్తానని. సారీ, నేను నడుచుకుంటూ వెళ్తాను. ఎక్కడి దాకా వెళ్తావు? నా గుండెలోకి వచ్చి దూరావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నావు? మేడం, మీరు చూస్తుంటే మంచి ఎడ్యుకేటెడ్లా ఉన్నారు. అవునండి, నేను వెల్ ఎడ్యుకేటెడ్. జాబ్ కూడా చేస్తాను. మాదే ఓన్ కంపెనీ, ఎస్ఎన్ కంపెనీ. ఎస్ఎన్ కంపెనీయా? సరే, ఎస్ఎన్ కంపెనీ అంటే చాలా పెద్ద కంపెనీ. డిగ్రీ ఎలాగో అయిపోతుంది. ఇతని కంపెనీలో నాకు జాబ్ వస్తే నాన్నకి సాయంగా ఉండొచ్చు. మేడం, మాట్లాడుతుంటే వెళ్ళిపోతారేంటి? మీరు అసలు ఎందుకు పిలుస్తున్నారో నాకు చెప్పట్లేదు కదండి. నేను మీరు అనుకున్నట్టు పోకిరి వేదవని అస్సలు కాదు. వెల్ ఎడ్యుకేటెడ్. చెప్పానుగా, ఎస్ఎన్ కంపెనీ సీఈఓ. మ్, అయితే ఏంటి? గాడ్, చెప్పండి. ఏం చెప్పమంటారు? మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. ఎందుకు నన్ను పిలుస్తున్నారు ఊరికే? మీరు మొన్న మొన్న? తాతని కాపాడారు కదా, అవును, మీరు సాయం చేశారు కదా. తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళాను. తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. నేను తర్వాత మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళిపోయాను. అయితే ఏంటండి? నా మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా? అంటే? అంటే నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఛ, అసలు ఈ రోడ్డు మీద అడగాల్సింది కాదు. మీరేం మాట్లాడుతున్నారండి? నేను వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. మేడం ప్లీజ్. మీరు కంపెనీ సీఈఓ, మిమ్మల్ని నేను సార్ అని పిలవాలి. మీరు నన్ను మేడం అని పిలుస్తున్నారేంటి? నాకు ఒక 1 మినిట్ ఇవ్వండి మేడం ప్లీజ్. మీరు ఇప్పుడు మీ మనసులో ఏమనుకుంటున్నారు నా గురించి? అంటే మీరేమనుకోనంటే చెప్తాను. తనకి నేనంటే ఇష్టమా?
తను నన్ను ప్రేమిస్తోందా? చూడండి, నేనేమీ అనుకోను. ప్లీజ్, మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్. అది నా డిగ్రీ అయిపోవస్తుందండి. ఆ, తర్వాత పెళ్లి చేసుకుంటారా? ఆహా కాదండి, పెళ్లి చేసుకుంటాను కానీ ఇప్పుడే కాదు. మరెప్పుడు? జాబ్ చేసి మా నాన్నకి హెల్ప్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే, మంచి విషయమే కదా. ఆ తర్వాత? ఆ తర్వాత అమ్మ నాన్న ఏదో ఒక సంబంధం చేస్తారు, పెళ్లి చేసుకుంటాను. ఏంటి? ఆ, అంటే ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని లేదా? అంటే ఇప్పుడు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఏమో, మా అమ్మ వాళ్ళు ఫోర్స్ చేస్తే చేసుకుంటాను. కానీ నాకైతే జాబ్ చేయాలని ఉంది. మీ కంపెనీలో ఒక జాబ్ ఇప్పిస్తారా అండి? నేను బాగా చదువుతాను. ఎంత చిన్న జాబ్ అయినా సరే పర్లేదు. మా నాన్నకి కొన్ని రోజులు హెల్ప్ చేయాలని ఉంది. నా గుండెలో స్థానం ఇస్తానంటుంటే కంపెనీలో జాబ్ అడుగుతున్నావా చెల్లి? మీరు ఒకసారి వచ్చి నన్ను కలవండి, ఓకేనా? నా డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇంకా రిజల్ట్స్ రాలేదు. రిజల్ట్స్ వచ్చాక కలవనా? అవసరం లేదు. మీరు క్లెవర్ అంటున్నారు కదా, మీ దగ్గర ఉన్న మెమోస్ తీసుకొని రండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మెమో ఉంది, ఓకే. తీసుకురానా? ఆ, నేను మీకు ఫోన్ చేయొచ్చా? చేయొచ్చు. ఈ కంపెనీ నేమ్ గూగుల్లో సెర్చ్ చేస్తే నంబర్ వస్తుంది కదా, అది మీదేనా? అదే, కానీ అది అఫీషియల్ నంబర్. పర్సనల్ నంబర్ లేకపోతే మీ నంబర్ నాకు ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. అంటే నాకు ఫోన్ లేదండి, జాబ్లో జాయిన్ అయ్యాక కొనుక్కుంటాను. మరి నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీరెందుకు నన్ను కాంటాక్ట్ అవ్వడం, నేనే కాంటాక్ట్ అవుతాను. మీరు కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను, ఆఫీస్లో వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. నేను చెప్తాను మీరు నన్ను రమ్మన్నారని. నా పేరేంటి? మీ పేరు ఎస్ఎన్ కంపెనీ. నా పేరు వినయ్. వినయ్ సార్ రమ్మన్నారని చెప్తాను. అలా చెప్తే చండాలంగా ఉంటుంది. ఏ? నాతో వస్తారా? మీతోనా? ఆఫీస్కే. ఇప్పుడేగా మీరు పరిచయం అయ్యారు, అమ్మకి చెప్పకుండా వెళ్తే తిడుతుంది. మరి పద, ఇంటికి వెళ్దాం. అమ్మకి చెప్పాక ఆఫీస్కి వెళ్దాం, ఓకేనా? ఆ, నేను మిమ్మల్ని ఎక్కడికి రమ్మనట్లేదు, మీ ఇంటికే వస్తానంటున్నాను. ఎస్ఎన్ కంపెనీ సీఈఓ ఇంత మంచోడా? ఎందుకు ఎందుకలా అంటున్నారు? జాబ్ కావాలంటే ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. మీరేమో మా ఇంటికి వచ్చి మరి నాకు జాబ్ ఇప్పిస్తానంటున్నారు. అందరికీ ఇవ్వనులేండి ఇలాంటి ఛాన్స్. మిమ్మల్ని మొన్న అలా చూశాను కదా, హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంది మీకు, అందుకే ఇలా. అవునా? నేనేమో మా స్నేహితులందరికీ ఇప్పిద్దాం అనుకున్నాను. నో ఛాన్స్. వాళ్ళు ఆఫీస్ల చుట్టూ తిరిగి ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వాల్సిందే. అయితే వాళ్ళకు వచ్చినట్టే. పద. ఇటువైపే మా ఇల్లు. కార్ ఇక్కడ ఉంది, కార్లో వెళ్దాం పదండి. సారీ అండి, నేను ఎవరి కారు ఎక్కను, ఏమనుకోకండి. నేను నడుచుకుంటూ వెళ్తాను, మీరు కార్లో రండి. పర్లేదు, నేను నడుచుకుంటూ వస్తాను పద. నడుచుకుంటూ వస్తారా? ఇంత పెద్ద కంపెనీ సీఈఓ నడుచుకుంటూ వస్తానంటున్నాడేంటి? మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. ఎందుకు? మీరు ముందు నడవండి, నేను వెనకాల వస్తాను. సరే. స్ట్రైట్గా పదండి. ఏం చెప్తాంది ఇది? ఎప్పుడు చూడు బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకొని తింటది, లప్ప లప్ప. పొద్దుగాలనే చికెన్ చిట్టిపాయలు అన్నీ ఆర్డర్ పెట్టుకొని తిన్నది, ఇప్పుడేమో మళ్ళీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటుంది. మళ్ళీ రాత్రికి పిజ్జాలు బర్గర్లు తింటుంది. బర్రె బలుతుంది. 20 ఏళ్ళకే గింత బర్రె లెక్క ఉంటుంది ఏమతన్నా. ఏం తింటానవే విద్య? నేనేం తింటే నీకెందుకు? గడా డైనింగ్ టేబుల్ కట్టించింది ఎందుకే? కూర్చొని తినడానికి. ఏమైనా టీవీ చూసుకుంటూ తింటావు? తిండి అని నాకు దిష్టి కొట్టకు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. 20 ఏళ్ళకు ఎట్లుంటారు తెలుసా పిల్లగాళ్ళు? నేనైతే సన్నగా నాజుగ్గుందు, ఇట్లా పోతా ఉంటే అందరు నన్నే చూద్దరు. నిన్నోడన్నా చూస్తాండావా ఇప్పుడు? మమ్మీ మమ్మీ నీ మమ్మీని వెళ్తే నేను భయపడతాను అనుకుంటానవా? కొంచెం తక్క తిను. బయట పిజ్జాలు బర్గర్లు ఆర్డర్లు పెట్టుకొని తినకు, దొడ్డైతావు. ముఖం చూడు మోటుగా అవుతుంది.
20 ఏళ్ళ దాని లెక్క లేవు నువ్వు, 40 ఏళ్ళ దాని లెక్క కనబడుతున్నావు. నువ్వు కూడా అన్నయ్యతో అన్ని ఆర్డర్లు పెట్టించుకుంటా తింటావు కదా, బర్రెలాగా ఎట్లున్నావు నువ్వు? నేను ఎట్లుంటేంది? నేనేమన్నా పెళ్లి చేసుకుంటానా ఏమన్నానా? ముందు నీకున్నది పెళ్లి, నీ నోడి వేసుకోడు చెప్తాన్నా. ఎందుకు చేసుకోరు? నా ఆస్తిని చూసి అందాన్ని చూసి ఎగబడుకుంటా చేసుకుంటారు. ఆస్తి మా ఉన్నది, అందమే చెప్తాన్నా మందంగా అవుతున్నావని. ఇప్పటికే చాలా మంది అబ్బాయిలు నా వెంట పడతారు తెలుసా. ఓడే ఆడపడ్డోడు అని చూయించేది. ఆయనకి అద్దాలు పెట్టి అలా కావచ్చు, కళ్ళకు పెయింట్ పెరిగిందో మన్ను కళ్ళ పడతలేవు చక్కగా, అంత మోటు తయారైతుంది. ఏమైంది మంగతాయారు? చూడు డాడీ, నేను తింటూ ఉంటే ఎలా అంటుందో అత్త. కాదన్నయ్య, రోజుకి అట్లా వాడలు పెట్టుకుంటా తింటే దొడ్డుకు దొడ్డు అవుతుంది. నువ్వు నేను నీ భార్య దొడ్డే ఉన్నదనుకో, మనకంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. గది పెళ్లి కావాల్సిన పిల్ల 20 ఏళ్ళకే ఎట్లయితుంది చూడు, అంత ముదురు ముదురు. అట్లా ఎందుకంటవే? నా బిడ్డ ఎట్లున్నా బంగారం. వినిపించిందా? గట్లా అని ఆయన దానికి ఎట్లా తయారు చేస్తున్నావు? రోజు ఎందుకు ఆర్డర్ పెట్టుకుంటున్నావు బేటా? ఎప్పుడైనా ఇంట్లో నచ్చని ఉంటే ఆర్డర్ పెట్టుకోవాలి కానీ. రోజు ఏం పెట్టుకోలేదు డాడీ, ఈరోజు తినాలనిపించింది అందుకే పెట్టుకున్నాను. సరే తినని తీయే, ఎందుకు ఊక అంటావు ఏదో ఒకటి. తినేటప్పుడు అట్లా అనకు. రోజు పెట్టుకుంటలేదట, రోజు పొద్దుగాల మధ్యాహ్నం రాత్రికి రోజు పెట్టుకొని తింటుంది. నువ్వేమో ఆఫీస్కే పోతావు, నీ పెళ్ళామైతే పట్టించుకోదు. చూకున్నా ఏం చెప్తాను గిడా? ఆగమ్మా, నీకు తెల్లారితే చాలు, రాత్రి అయితే చాలు, మధ్యాహ్నం అయితే చాలు, నేనే గుర్తుకొస్తా కదా. ఇంట్లో ఎవరిని విలువవు, సుగుణ సుగుణ సుగుణ. నా పేరు ఏ రాముడో కృష్ణుడో ఉంటే ఇప్పటికి రామకోటి కృష్ణకోట అయిపోవు. ఏం చెప్తానవే? రామకోటి రచించుతానవా? ఏ ఆగమ్మా, సీరియల్ చూస్తానా? నీ సీరియల్ అడగాను ఊకిదే పనావే. ఆడ లోపల టీవీలో చూస్తావుగానే, గీడ కూర్చొనేమో ఫోన్లో చూస్తాను. ఇవాళ చిన్నమ్మ కాలేజ్ కోలేదు, మంచి సోఫాలో కూర్చొని చూసేది చూస్తుంది. అందుకే గీడ ఫోన్లో చూస్తానవా? ఇక్కడ సిగ్నల్స్ లేనే లేవు, లోపలికి పోతేనే వైఫై సిగ్నల్స్ వస్తాయి మంచిగా. అవన్నీ నీకు వైఫై కూడా ఉన్నది కదా నా ఇంట్లో, మరి సీరియల్ ఎట్లా వస్తాయే? మన ఇంట్లో అన్ని సబ్స్క్రిప్షన్లు ఉంటాయి, అన్నీ తెలుసు నాకు, పాస్వర్డ్లు ఓటీపీలు అన్నీ చెప్పిండు అయ్యా. నువ్వు నయమున్నావు కానీ మంచిగా. నీకేమైందమ్మా? నా గారే వేరే పనుల గురించి చెప్తానా. ఏం సీరియల్ చూసి మునుగుతానవే? ఆగమ్మా, మొన్న వారం అత్తను పాము కాటేసింది. అయ్యో, అత్తను పాము కాటేసింది అవే? ఏ సీరియలు? అత్త నడిచిన రహదారి, గా సీరియల్ అత్తను పాము కాటేసిందా? పోయిన వారం పాము కాటేసింది, ఈ వారం చచ్చింది. అయ్యా, సీరియల్ పేరే అత్త నడిచిన దారి. ఈ అత్తను చచ్చిపోతే ఏమున్నది? చచ్చిపోయింది అత్త కాదు,